రత్నభూషణభూషితం ఏవం తేజస్వినం భక్తాః సేవంతే సతతం ముదా ధ్యాయంతి యోగినో యత్తు కుతస్తేజస్వినం వినా. కృష్ణ జానాసి మాం భద్రం నాహం త్వాం జ్ఞాతుమీశ్వరీకే వా జానంతి వేదజ్ఞాః వేదా వా వేదకారణాః అని పరమాద్భుతంగా ఈ స్తోత్రాన్ని చేసినది. అప్పుడు ఆ వచ్చినటువంటి వాడు సాక్షాత్తు గోలోకాధీశుడైనటువంటి కృష్ణుడే అని భావించి 2 చేతులు జోడించి స్తుతించినది. ఏవమ్మా వ్రతమంతా చేసినావు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని. అంటే ఈ వ్రతానికి ఫలాన్ని అంటే దక్షిణను భర్తనివ్వడం అనే విషయాన్ని నాకు చెప్పక ఈ వ్రతం నాతో జయించినారు, పరిస్థితి ఈ విధంగా మారిపోయినది అని అంటే ఇబ్బంది లేదు. కేవలం నీకు భర్త పైన ఉండేటువంటి ప్రేమ అనురాగాలు ఎటువంటివో చూడడానికి ఈ లీలనంతా కూడా చేసినాడు. ఏమయ్యా సనత్కుమారా, నీకు 1,00,000 గోవులైనా అవసరం లేదు, ఈయన కావాలి అని అన్నావా? ఈయనతో నీవు ముల్లోకాలు సంచారం చేసి బిచ్చం ఎత్తుకుంటావా? 2 చేతులు జోడించినాడు. 1 గోవు చాలు స్వామి అన్నాడు. 1 గోవును తీసుకున్నటువంటి వాడు వెళ్ళిపోయినాడు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రతము చాలా గొప్పగా జరిగినది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడికి పోయినారు. బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి ఈ విమానం దిగినటువంటి గోలోకాధీశుడైన కృష్ణుడున్నాడో ఆ కృష్ణుడు ఆకలితో ఉన్నానమ్మా, నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు. నీవు గనక ఒకవేళ నాకు కడుపు నిండా అన్నం పెట్టినావనుకో, లోపలికి వెళ్ళిపోయినటువంటి నా కడుపు నిండుతుంది. ఎట్లా అంటే నేను లంబోదరుడనవుతాను. నాకు నీవు కడుపు నిండా అన్నం పెట్టి నన్ను లంబోదరుణ్ణి చేసినావు అనుకో, నీకు పుట్టబోయేటువంటి కొడుకు కూడా అటువంటి వాడే పుడతాడు అని అన్నాడు. బ్రాహ్మడు అంటే చాలా ఇష్టం పార్వతీదేవికి. మొట్టమొదటి రోజు మనం బ్రహ్మపురాణం విన్నప్పుడు సరస్సులో ఒక ముసలి పిల్లవాడిని పట్టుకునే సమయంలో బ్రాహ్మణుడు అంటే నాకు ఇష్టము అని చెప్పి ఆమె కొన్ని మాటలు అన్నది. విప్రప్రియ లలితా సహస్రనామాల్లో వస్తుంది. విప్రప్రియ విప్రరూప, విప్రులంటే నాకు ఇష్టము అని అన్నది. ఎందుకమ్మా అని అడిగితే 2వ నామం చెప్పినది విప్రరూప, విప్రుల యొక్క రూపాన్ని నేనయ్యున్నాను కావున అని. ఇక్కడ ఏమంటాడు, ఇంకేమిటి రకరకాలైనటువంటి పక్వ పదార్థాలు చేసినది ఆమె. పక్వాన్నం స్వస్తికం క్షీరం ఇక్షుం వికారజం ఘృతం దధి చ శాల్యన్నం ఘృతపక్వంచ వ్యంజనం లడ్డుకాని తిలానాంచ. నువ్వులతో తయారు చేసిన లడ్డూలంటే ఇష్టపడతాడు ఆయన. లడ్డుకానాం తిలానాంచ మిష్టాన్నం సగుడాని చ మమాజ్ఞాతాని వస్తూని సుధయా తుల్యకాని చ. ఏమేమి కావాలనో అవన్నీ కూడా తాను చెప్పి వీటినన్నిటి కూడా తయారు చేయమని అన్నాడు. అన్నీ కూడా సిద్ధం చేసినది పార్వతీదేవి. ఇంతలో ఆయన అంతర్ధానమైపోయినాడు. అయ్యో బ్రాహ్మణుడు ఏడి ఏడి అని ఎదురు చూసినారు. ఇది ఒక స్వప్నమేమో అని అనుకున్నారు. కాలాంతరంలో ఏకాసన గతులైనారు, ఏకశయ్యాగతులైనారు. సరిగ్గా ఆనాడు తలుపులు కొట్టినారు. ఎవరు అని పోవడానికి పోతూ ఉన్నది. ఈశ్వరుని యొక్క రేతపాతం అవుతూ ఉన్నది. ఆ పార్వతీదేవి యోని ద్వారా లోపలికి ప్రవేశించాలి. అతిథి ఎవరో వచ్చినారనేటువంటి విషయాన్ని తెలుసుకొని శంకరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. ఆ వీర్యము శయ్య పైన పడిపోయినది. పార్వతీదేవి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళినది. ఇంతలో మళ్ళీ బ్రాహ్మడు వచ్చినాడు. బాలరూపం విధాయ సహా. వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడికి అతిథి మర్యాదలన్నీ కూడా చేసినారు. ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడికి ఏమేమో ఆతిథ్యం ఇవ్వాలి అని లోపలికి వెళ్ళి వచ్చే లోపు ఈయన అంతర్ధానమైపోయినాడు. లోపలికి వెళ్ళి చూసే వరకు లోపల శయ్యపైన ఈ శివునికి సంబంధించినటువంటి వీర్యం ఉన్నది. అక్కడ ఒక పిల్లవాడు ఆటలాడుకుంటూ కనిపించినాడు. భక్తవత్సల భగవానికి. అప్పుడు ఆమె ఆలోచన చేసి, ఏమయ్యా శంకర, ఒకసారి వస్తావా, రండి లోపలికి, ఇక్కడ ఒక వింత జరిగినది అని ఆ పిల్లవాడిని చూపెడుతూ, నాయం విప్రహ క్షుధార్తశ్చ. ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టుమని వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రాహ్మణుడు కాదయ్యా. ఎవరో తెలుసునా? విప్రరూపీ జనార్దన. విప్రరూపంలో వచ్చినటువంటి జనార్దనుడి ఈ విధంగా వచ్చినాడు. ఆయన మనకు చేసినటువంటి పుణ్యక వ్రతానికి ఫలాన్ని ఇచ్చినాడు. వాడెవడో తెలుసునా? గోలోకాధిపతి అయినటువంటి
సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే ఈ విధంగా మనకు వరాన్ని ఇచ్చినాడు. ఎక్కడ లేనటువంటి ఆనందం కలిగినది, ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసినది, గంధర్వులు గానం చేసినారు, నర్తకులు నాట్యం ఆడినారు. పిల్లవానికి సంబంధించినటువంటి విషయాన్ని చూచి ఆనందాన్ని తట్టుకోలేక చన్నుల నుండి కారుతున్నటువంటి ఆ పాల పొంగును ఆమె ప్రదర్శింపజేస్తూ పిల్లవాడిని తన అంకాన కూర్చుండబెట్టుకున్నటువంటిది కొంగు చాటు వేసి ఆ పిల్లవానికి, సుందరాకారుడైనటువంటి ఆ పిల్లవానికి స్తన్యాన్ని ఇచ్చినది. కడుపు నిండా పాలు తాగుతూ ఉన్నాడు వాడు. ఆ సమయంలో పార్వతీదేవి, ఏమండి మన కైలాసంలో 2వ మహా ఉత్సవం జరగాలి, పుణ్యక వ్రతం సంతానం లేని సమయంలో చేసినాము, ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఏమిటి? నామకరణ మహోత్సవము. చాలా వైభవంగా చేయాలి. ఎందుకంటే లేక లేక పుట్టిన లోకయ్య కాబట్టి. ఎంత సుందరంగా ఉన్నాడు వాడు అనంటే చెప్పడానికి వీల్లేదు, వాడి సౌందర్యానికి అవధులు లేవు. అప్పుడు ఏం చేసినది పార్వతీదేవి? 1,00,000 గోవులను దానం చేసినది, 1,00,000 రత్నాలను దానం చేసినది, 1,00,000 ఏనుగలను, 1,00,000 గుర్రు, అన్నీ లక్షనే. ఎన్ని పూలతో పూజలు చేసినదో అన్ని పదార్థాలను 1,00,000 చొప్పున ఆమె దానం చేసినది. కైలాసంలో సందడి ఉండకపోతే సందడే సందడి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. 1,00,000 సువర్ణలోష్టానాం ధనాని వివిధాని చ. అనేక రకాలైనటువంటి దానాలు చేసినది. తన తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినాడు. కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతున్నది. నామకరణ మహోత్సవం జరుగుతున్నది. లక్ష్మీదేవి, సరస్వతి, శచీదేవి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా పిల్లవానికి నామకరణం చేసినారు. కోలాహలంగా ఉన్నది. మధ్యాహ్న కాలంలో అందరూ భోజనాలు చేసినారు. భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అప్పుడే వెళ్ళరు కదా, అందుకని వాళ్లకు వినోదాన్ని కలిగింపజేయడం కోసమై అనేక నాట్య కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. విడివిడిగా వాళ్ళంతా కూడా ఆ అనుభూతులను పొందుతున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత లక్ష్మీ, సరస్వతి వీళ్ళంతా కూడా ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆహ్వానం వచ్చినది. వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా అని ఇంటి నుండి బలవంతాన గెంటి వేయగా వచ్చినాడు శనైశ్వరుడు. శనైశ్వరుడు అంటే మెల్లగా నడిచేవాడు. అడుగుల్లో అడుగు వేస్తూ వచ్చినటువంటి ఆయన కైలాసపు ద్వారదేశంలో ఒక వాహనాన్ని దిగినాడు. ఒక వాహనం నుండి. ఏమిటా వాహనము? కాకి వాహనాన్ని. ద్వారపాలకులు చూసినారు. ఈ వచ్చేవాడు సందేహిస్తూ వస్తున్నాడు. అందరూ తెల్లగా ఉంటే వీడు నల్లగా ఉన్నాడు. దిగుడు భావుల వంటి కళ్ళు, అవి ఎర్రగా ఉన్నాయి. అస్థిపంజరం వంటి శరీరము, పొట్టి శరీరము, ఆకాశానికి విసిపడేటువంటి వెంట్రుకలు. ఇటు చూస్తాడు 2 నిమిషాలు, ఇటు చూస్తాడు నిమిషాలు, 2 అడుగులు వేస్తాడు. ఎవరైతే మన ఇళ్లలోకి దొంగతనం చేయడానికి వస్తారో వాడు వచ్చినట్టుగా వస్తుంటే వీళ్ళకు సందేహం కలిగింది. భారతదేశం దాకా రాగానే, ఎవరయ్యా నీవు, లోపలికి ఇవ్వడానికి వీళ్ళు లేదు అన్నారు ద్వారపాలకులు. అనగానే కిందికే తలబెట్టి ఏమంటూ ఉన్నాడు అనంటే, అయ్యా నన్ను శనైశ్వరుడు అని అంటారు. అబ్బో శనిదేవుడు నీవే, అప్పో అన్నారు ద్వారపాలకులు. లోపలికి పోయినాడు. ఆయనతో మనం పెట్టుకోకూడదు, ఆయన గౌరవించాలి అన్నారు. లోపలికి వెళ్ళినాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే విందులు వినోదాలు జరుగుతున్నాయి. పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి మాట్లాడుకుంటూ ఉన్నారు. శనిదేవుడు వచ్చినాడు. ఓ స్తంభాన్ని కొరిగి తల కిందికి వంచుకొని నిలబడ్డాడు. నేను వచ్చినాను అని విపరీతమైన మొహమాటం ఆయనకు. 10 మందిలోకి రాడు, ఎవరిని తలెత్తి చూడడు. ముందే మాట్లాడే స్వభావం అంతకంటే లేదు. ఎందుకయ్యా అంటే అందరూ నన్ను నిందించుకుంటారు లోకంలో, అందరి చేత నిందలు పొంది ఉన్నదానికంటే మౌనం అన్నిటికీ మంచిది అని భావించి మౌనంగా ఉంటాడు పాపం స్వామి. పార్వతీదేవి చూచినది. శని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇంత ఆలస్యమా రావడం, దా నా కొడుకుని చూద్దు వినరా, అయినా ఇప్పటికైనా వచ్చినావు అని సంతోషంగా రమ్మనంటే వచ్చినాడు. ఆ పుత్రుని సమీపంలో తలను దించుకోనుంటాడు. ఏమయ్యా, గృహప్రవేశమైతే ఇళ్లలో ఇల్లు చూచి వస్తారు, వివాహానికి వెళితే భార్యాభర్తలు చక్కగా ఉన్నారా లేదా చూస్తారు, పిల్లవాడికి నామకరణం అయితే పిల్లవాడు ఎట్లా ఉన్నాడో చూస్తారు లోకంలో, నా పిల్లవాడిని చూడడం లేదు ఎందుకు నీవు అనంటమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను ఎవరిని చూడను,
రమ్మంటే వచ్చినానంతే తప్ప భోజనం చేసి వెళ్ళిపోతాను, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకయ్యా నీవు చూడవు ఎదుటివాణ్ణి అని అడిగినది. అడిగితే అప్పుడు ఆ శనిదేవుడు అన్నాడు, నేను కళ్ళు తీసి ఎవరినైనా చూచినాను అనంటే వానికి మంచి జరగదమ్మా. అసలు కళ్ళతో చూడకముందే వానికి మంచి జరగదు అని నన్ను గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కళ్ళు తెచ్చి కనుక ఒకవేళ నేను చూచినాను అనుకో వానికి మంచి జరగదు. ఇదేమిటయ్యా నీకున్నటువంటి ఈ లక్షణం వింతగా ఉన్నదే, లోకంలో అందరూ కళ్ళున్నాయి కాబట్టి చూస్తూ ఉంటారు, నీవెందుకు చూడడం లేదు అని అంటే, ఇది ఎవరో పెట్టిన శాపం కాదు, నా భార్యనే నాకు పెట్టినది అన్నాడు. ఎవరు? శనిదేవుడు. శనిదేవునికి ఎదుటివాడిని చూస్తే అనర్థం జరగాలి అనే శాపం ఎవరు పెట్టినారట? ఎందుకు అని అడిగినది పార్వతి. ఒక కథను చెప్పుతూ కథామూలకంగా మనకు అనేక విషయాలను తెలియజేస్తాడు వ్యాస భగవానుడు. అప్పుడు శనిదేవుడు అన్నాడు, నిజానికి నా రూపం మీకు తెలిసిందే, చూస్తూనే ఉన్నారు, నల్లగా ఉన్నాను, అస్థిపంజరం వలె ఉన్నాను. అయినా నాకు పెళ్లి కాకుండా లేదు, పెళ్ళి అయినది. ఎందుకో తెలుసునా? మా వంశము చాలా పెద్దది. మా తండ్రి గారు ఎవరు? నిన్న విన్నారు మీరు కథలో. శనిదేవుడు ఎవరి కొడుకు? సూర్యుడు ఎంత విశాలమైనటువంటి ప్రఖ్యాతి గలవాడు. ఇండియాలో సూర్యుడు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు. కేవలం ఒక దేశము రెండు దేశాలు కాదు, అనంత బ్రహ్మాండాల్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం. అందుకని నేనంటే నేను ఇస్తాము అని సంబంధాలు వచ్చినాయి. పిల్లవాడు మంచిగా లేకపోయినప్పటికీ కూడా ఖాందాన్ వంశం అయ్యా వాళ్ళది, వంశము చాలా గొప్పది అని భావించి ఒక అందగత్తెను నాకు తీసుకువచ్చి వివాహం చేసినారు. నన్ను నేను చూసుకుని నాకు విసుగు కలుగుతున్నది, ఆమె దురదృష్టవంతురాలో లేదా నేను అదృష్టవంతుడు అని చాలాసార్లు అనుకున్నాడు. భర్త తనను చూడాలి అంటే భార్య చక్కగా అలంకారం చేసుకోవాలి. ఎన్నిసార్లు అలంకారాలు చేసుకొని వచ్చి ఆయన పక్కన కూర్చున్నా కానీ పక్కకు చూస్తాడు తప్ప ఆమెను చూడాడు. ఒక్కసారి అడుగుదాము శనిదేవుణ్ణి, ఏమయ్యా ఎందుకు చూడవు అంటే, ఆమె శరీరంలో ఉన్న సౌందర్యానికి పాదాంగుష్టానుకున్నటువంటి కాలి చిటికన గోరుతో సమానమైన సౌందర్యం కూడా నాకు లేదు. పాపం ఆమె దురదృష్టవంతురాలు. మనం చూసి అంటాడు కానీ ఆమెను మాత్రం చూడడు. విసుగు వచ్చినది ఆమెకు. ఇంత అలంకారం చేసుకునేది ఒక స్త్రీ భార్య భర్త కోసమే అలంకారం ఉంటుందిగా తప్ప ఎదుటి వాణి కోసం కాదు. అటువంటి అలంకారం చేసుకుని వచ్చినా నన్ను చూడక ఏమైనా నీవు లోకాన్ని చూస్తూ ఉన్నావు కావున, నీవు లోకాన్ని చూస్తే వానికి అనర్థం జరుగుగాక, అప్పుడైనా నన్ను ఆ లోకులంతా నిన్ను నిందిస్తూ ఉంటే నన్ను చూస్తావేమో అని భావం ఆమెది. పాపం లోకంలో ఉన్నవాళ్ళను చూస్తూ ఉంటే ఎదుటివానికి అనర్థం కాక నీ చూపుబడి అని ఆమె శాపం పెట్టినదమ్మా. అందుకని నన్ను ఇబ్బంది పెట్టకు, నీ కొడుకుని చూస్తే వానికి ఏమన్నా అవుతుందేమో అంటే ఆమె అంటది, వీడు సామాన్యమైన వాడా, మహాత్రిపుర సుందరినైన నా కొడుకు, సుందరేశుడైనటువంటి శంకరుని కొడుకు, వాడు సంరక్షకుడు కాదు, మహాప్రళయకర్త. మా ఇద్దరికి ఎట్లా పుట్టినాడు? మేమిద్దరం కూడా నారాయణమూర్తిని కృష్ణుని ఉపాసన చేస్తే పుట్టినాడు. ఇన్ని గొప్పనైన లక్షణాలు మిగతా వాళ్ళ విషయంలో ఎదుటివానికి అనర్థం జరుగుతుందేమో, నా పుత్రుని విషయంలో నీ చూపు అటువంటిది కాదు. అమ్మా ఇబ్బంది పెట్టకు, చూడవయ్యా. చూడలేనమ్మా. చూడవయ్యా, తప్పదా? చూడవలసిందే అనగానే ఒక్కసారి తీసినాడు, కళ్ళు తెరిచి చూసినాడు. ఢబేల్ అనే శబ్దం అయినది, తలకాయ పగిలిపోయినది. ఇంతవరకు విందులు వినోదాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఏం జరిగినది అనర్థము? శనిదేవుడు పక్కన స్తంభానికి అయ్యో తరవుతాను నెత్తికొట్టుకుంటూ వద్దమ్మా అంటే బలవంతాన నన్ను కళ్ళు తెరిచి బలవంతాన చూపెట్టినది. ఎంత నేను చూడను అన్నప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి పిల్లవాడిని తల పగిలిపోయి ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఆమె ఏడుస్తూ మూర్ఛపోతూ కళ్ళ వెంబడి అశ్రుధారులుగా అరుస్తున్నటువంటి. ఏమి జరిగినది అంటే పక్క వాళ్ళంతా చెప్పినారు. ఎంత చెప్పినా వినకుండా శనిదేవుడిని చూడమని బలవంతం చేసినది. ఆ శనిదేవుడు చూచినాడు. చూడగానే పిల్లవాడి యొక్క తల పగిలిపోయినది. ఎక్కడ ఉన్నాడు వాడు అంటే ఇక పారిపోవడానికి వీల్లేదు, ఓ స్తంభానికి కొరికి ఉన్నాడు, అందరూ పట్టుకుంటారు అని చెప్పి. ఇంతలో ఏమైనది అంటే నారాయణమూర్తి ఒక సలహా చెప్పినాడు. జరిగిన దాని గురించి ఇప్పుడు మనం విచారించే అవసరం లేదు. పిల్లవాడికి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కావున తొందరగా ఈ తలను, పోయినటువంటి తలను మళ్ళీ పెట్టాలి అని చెప్పారంటే
వనంలో ఎక్కడైనా మీరు చూడండి, ఉత్తరానికి పడుకోనున్నటువంటి ఏదైనా ఒక ప్రాణి ఉంటే ఆ ప్రాణికి సంబంధించిన తలను తీసుకురండి అనగానే శివదూతలు వెళ్ళినారు. ఉత్తరానికి తలజేసి పడుకున్నటువంటి ఏ ఏనుగ ఉన్నదో ఆ ఏనుగ తలను తీసుకువచ్చినారు, అతికించినారు. అమృతమయమైనటువంటి ప్రాణములతో దృష్టితో చూచినాడు నారాయణమూర్తి. పిల్లవాళ్ళు వేసి కూర్చున్నాడు. గజానన భగవానికి సర్వాంగే యోజయామాస గజస్య చరణాంబుజం. పిల్లవాడిని తొందరగా తాను ఎత్తుకున్నటువంటిది వక్షస్థలంలో. తచ్చిరస్యమృగ్యోజయామాస బాలకే బ్రహ్మస్వరూపో భగవాన్ బ్రహ్మజ్ఞానేన లీలయ. అప్పుడు విష్ణుమూర్తి అందరినీ చూస్తూ ఒక మాటనంటాడు. బ్రహ్మాది కీట పర్యంతం ఫలం భుంక్తే స్వకర్మణ జగద్బుద్ధిస్వరూపాసి త్వం న జానాసి కిం శివ. అక్కడ చర్చ జరుగుతున్నది. ఇంత పుణ్యక వ్రతాన్ని చేసినది ఆమె, ఇంత వైభవంగా దాన ధర్మాలను ఆచరించినది, సాక్షాత్తు కైలాసాధీశుడైనటువంటి శంకరుడికి పుత్రునిగా పుట్టినాడు. ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఎవరూ మనం అనుకోలేదు. దీనికి ఏం కారణమై ఉంటుంది? అందరు ఇదే కదా ఆలోచించేది. ఏదైనా ఒక అనర్థం జరిగిందంటే ఇంత మంచివాడు ఈయనకి ఇట్లా ఇది ఎందుకైనది ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనము మధ్యవర్తులమే ఆలోచన చేసి ఏదైనా ఒక తీర్మానం చెప్పుదాము. చెప్పండి మీరు, ఎందుకు ఈ విధంగా జరిగి ఉండవలసిన? ఎవరి దోషం ఇది అసలు? శనైశ్వరుడు వచ్చి చూచినాడు, తల పగిలిపోయినది. నేను కథను చెప్తున్నాడు, సాదాసీదాగా అడుగుతున్నాను, మీరు సమాధానం తగ్గమని చెప్పవచ్చును. ఎవరి దోషం వలన ఇట్లా జరిగినది? శని వలన అని అంటున్నారు. శనిని పోయి అడుగుదాం, ఏమయ్యా నీవు చూస్తే ఆయన తల పగిలిపోయిందట అని అంటే, నేను ఎందుకు చూస్తాను అని అన్నానా? ఆ ముఖాన్ని చూడడానికి వచ్చినానా? ఎవరు చూడమన్నారు? ఇప్పుడు ఎవరు దోషం చెప్పండి? పార్వతి దోషం అని కొంతమంది అన్నారు. లేదు లేదు శనిదేవుడు చూడకపోతే అయిపోయింది అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారు? ఇటువంటి చూపులు గలవాడు ఈ కార్యక్రమాల్లోకి పార్టీల్లోకి రావడం ఎందుకు అని కొంతమంది అన్నారు. నిజమే కదా. ఇంకొకడు ఏమన్నాడు అంటే, ఈ ద్వారంలోకి ఎందుకు రప్పించినారు వీడిని, అసలు ద్వారంలో చవతలకే వెళ్ళకూడదు అయిపోయేది కదా, వాడి దోషము అని కొంతమంది అన్నారు. నారాయణ నీవు చెప్పవయ్యా అనంటే నారాయణమూర్తి అన్నాడు, బ్రహ్మాది కీట పర్యంతం ఫలం భుంక్తే స్వకర్మణ జగద్బుద్ధి స్వరూపాసి త్వం న జానాసి కిం శివ. ఈ జగత్తులో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుండి మొదలుకొని రంధ్రంలో ఉన్నటువంటి చీమ వరకు కూడా ఆయా జీవులు సుఖభోగాలను అనుభవిస్తున్నారు, దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఎదుటి వాణి వలన కాదు అని తెలుసుకోవాలి. మరి ఎట్లా ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారు జీవులంతా కూడా అనంటే, స్వకర్మసూత్ర గ్రథితో మనుష్య. ఎవడి చేసినటువంటి కర్మ ఉంటుందో ఆ కర్మనే వానికి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. నిన్న కూడా మనం ఒక పురాణంలో రామాయణ కథ చెప్పుకునే సమయంలో సీతాదేవి కథను విన్నాం కదా. ఎవరు చేసిన దోషం అది? సీతాదేవి. ఆమె చేసినటువంటి దోషాన్ని ఆమెనే అనుభవించినది. కర్మణ ఫలదాత చ విధాత చ విధేరపి మృత్యోర్మృత్యు కాలకాలో నిషేకస్య నిషేకృతు. విష్ణుమూర్తి యొక్క ఈ మాటలు విన్న తర్వాత పార్వతీదేవి తాను కొంతవరకు ఊరటను పొందినది. పిల్లవాడికి స్తన్యాన్ని ఇచ్చినది, పిల్లవాడిని ఊయలలో పడుకోబెట్టినది. కానీ ఆమెలో ఉండేటువంటి ఆవేశం ఉన్నదో ఆ ఆవేశం మాత్రం తగ్గిపోలేదు. శనైశ్వరుడు పక్కనే ఉన్నాడు కదా, వాడి దగ్గరికి పోయి కోపానికి వచ్చి శాపం పెడుతూ ఉన్నది. ఏమంటున్నది అంటే, శశాపచ సభా మధ్యేపి అంగహీనో భవేతి చ. నీవు అంగహీనుడవైపోదువుగాక, నా కొడుకుకు తలను పరగొట్టినావుగా ఉన్నా శాపం. పాపం కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ నిలబడ్డాడు శనిదేవుడు. అందరూ దేవతలు అక్కడ ఉన్నారు కదా. కశ్యపుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు, పార్వతీదేవి పెట్టేటువంటి ఈ శాపం, నా మనవనికి ఎందుకమ్మా నువ్వు శాపం పెడుతున్నావు? కశ్యపుని మనవడు ఎవరు? శనిదేవుడు. శని తండ్రి ఎవరు?
సూర్యుడు ఎవరి కొడుకు? కశ్యపుని కొడుకు. సూర్యుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు, నా కొడుకు నీవు అనవసరంగా లేనిపోని. ఇప్పుడు అక్కడ చర్చ జరిగినది పెద్దగా. పిల్ల అందరికీ వేసినట్టుగా ఆహ్వానం వేసినావు, వాడు వచ్చినాడు. వచ్చినటువంటి వాడు చూడను అని అన్నాడు. బలవంతాన నీవే కదా చూడమని అన్నది. చూసినటువంటి ఏమి అపరాధం లేనటువంటి వానికి ఈ విధమైనటువంటి శాపాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసము అని అడిగినాడు. అప్పుడు తత్పుత్రస్య అంగభంగశ్చ భవిష్య, కోపానికి వచ్చి సూర్యభగవానుడు తన కొడుకు అన్యాయం జరిగినది అని భావించి పార్వతీదేవితో ఏమన్నాడు అంటే, నా కొడుకు నీవు అంగభంగముగా కాని శాపం పెట్టినావు కాబట్టి నేను కూడా నీ కొడుకు అంగభంగముగా కాని శాపం పెడుతున్నాను అని మళ్ళీ శాపం పెట్టినాడు. పెట్టగానే ఆమె నిర్విణురాలైపోయి ఉన్నది. బ్రహ్మదేవుడు అన్నాడు, కోపానికి వచ్చిన సమయంలో ఆడవాళ్ళు అన్నటువంటి మాటలను పట్టించుకుంటారయ్యా. అయినా ఒక పుత్రునికి ఈ విధమైనటువంటి అనర్థం జరిగినప్పుడు ఏ స్త్రీ అయినా కానీ ఈ ఆవేశంతో శాపాలు పెట్టడం అనేటువంటిది సహజం. అందులో లేక పుట్టినాడు, అంత పెద్ద వ్రతాన్ని చేసుకున్న తర్వాత పుట్టినాడు. అటువంటి వాడిని ఉద్దేశించి అభిమానంతో ప్రేమతో ఈ విధంగా శాపం పెడితే నీవు శాపం పెట్టడం సమంజసం కాదురా అని ఓదార్పు మాటలు చెప్పినా అప్పుడు సూర్యభగవానుడు అన్నాడు, నేను పెట్టినటువంటి ఈ శాపం ఉన్నదో ఈ శాపం వలన ఆ లోకానికి ఉపయోగం అవుతుంది. ఒక రాక్షసుడు ఆవిర్భవించి తాను ఆయుధాలతో మరణించడు అని భావించగా ఏ దంతం ఉంటుందో ఆ దంతము వానికి విరిగిపోతుంది, భిన్నదంతుడవుతాడు, ఏకదంతుడవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పగానే పార్వతి సంతోషపడి శనిదేవుని దగ్గరికి వచ్చి అంగభంగం అయిపోవుగాక అని అన్నాను, కానీ దీన్ని కొంచెం సవరింపు చేస్తూ ఉన్నాను, నీవు పొట్టివాడవుదువుగాక అని ఈ విధంగా శాపానికి ఒక ఉపసంహారం చెప్పినటువంటిది. అంతేకాదయ్యా, నేనే నిజానికి పొరపాటు పడి 1కి 10 సార్లు చూడమంటే కదా నీవు చూచినది, ఆవేశంలో ఏదో ఆ మాటను అన్నాను కానీ నీవు లోకంలో గ్రహములలో ఒక రాజు అయిపోదువుగాక నా వరం వల్ల అని గ్రహరాజో భవశనే మద్వరేణ హరిప్రియ చిరజీవి చ యోగీంద్రో హరిభక్తస్య కాకథ అని ఈ విధంగా శాపానికి ఉపసంహారం చెప్పినటువంటిది, ఆయన ఉపచారం చేసినది అనేటువంటి ఈ కథను వ్యాస భగవానుడు చెప్పినాడు. మనం విన్న కథ ఏమిటి అంటే, పార్వతీదేవి స్నానం చేయడానికి వెళితే నులుగును రాసుకున్న తర్వాత ఆ నులుగు పిండిని తీసి పిల్లవాడిని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి, ఇది శివపురాణంలో విస్తృతంగా వర్ణించినాడు. ఏమయ్యా వ్యాస, అక్కడ అట్లా రాసినావు గణపతి యొక్క ఉత్పత్తి, ఇక్కడ ఇట్లా రాసినావు, ఇదేమిటి అంటే కల్పభేదాన్ని అనుసరించి కథలలో భేదం జరుగుతూ ఉంటుంది. గణపతి కథను నేను బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పినంత మాత్రాన విష్ణుమూర్తికి పుట్టినాడు గణపతి అని చెప్పిందా? ఆ పార్వతీదేవి శంకరునికి పుట్టినట్టే. మనం బ్రహ్మాండ పురాణం వినబోతున్నాము రేపు. ఆ బ్రహ్మాండ పురాణంలో గణపతికి సంబంధించిన ఉత్పత్తి ఎట్లా చెప్పినాడు అనంటే, లలితాదేవి కామేశ్వరుణ్ణి చూచినది కేవలం వాళ్ళ చూపులలో నుండి కింద పడ్డాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కేవలం 2 చూపులు గలిసినాయి, ఆ చూపులోంచి కింద పడ్డాడు వాడు. ఏనగ ముఖంతో కూడుకున్నటువంటి వాడే కింద పడ్డాడు. ఆయన శరీర రోమకూపములలో నుండి కొన్ని వేల మంది గణనాథులు బయటికి వచ్చినారు భండాసునితో యుద్ధం చేయడానికి వెళ్ళే సందర్భంలో. అందుకని ఒక సీమితమైపోయి ఉండకూడదు. మనకు సంబంధించినటువంటి ఏ కథాశ్రవణం ఉన్నదో, మనకు సంబంధించినటువంటి విజ్ఞానము. బావిలో ఉన్న కప్ప ఏమనుకుంటుంది అంటే ఇదే ప్రపంచము అని అనుకుంటుంది. భాగవతాన్ని వినేవాళ్ళు లేదా ఒక్క శివపురాణాన్ని వినేవాళ్ళు ఇదే కథ అని అనుకుంటారు. అందుకని ఒక్కసారి బాహ్య ప్రపంచానికి రండి, 18 పురాణాల్లో విహరిద్దాం. వ్యాసభగవానుడు ఏం చెప్పి, ఓ ఇదా ఇప్పుడు ఏ విధమైనటువంటి వైమనస్యాలు లేవు. ఎవడో ఎల్లయ్యనో పుల్లయ్యనో చెప్తే ఇది సరైంది కాదు నువ్వు చెప్పినది అని అనవచ్చు. వ్యాసుడే చెప్తున్నాడు కల్పభేదాన్ని అనుసరించి కథాభేదము అన్న తర్వాత అందరూ తలొగ్గి దాన్ని అంగీకరించవలసినదే. చివరికి ఏం చెప్తాడు అనంటే, ఎవరైతే ఈ కథను వింటారో, శనికి సంబంధించినటువంటి కథతో కూడుకున్నటువంటి ఈ కథను వింటారో వాళ్లకు శని దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అని చెప్పినాడు. గోపాలకృష్ణ భగవాని శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ హే నాథ నారాయణ వాసుదేవ భక్తవత్సల భగవానికి గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. మొత్తం 4 పర్వాలుంటాయి, అందులో ఖండాలుంటాయి. అందులో గణేశ ఖండము చాలా విశాలమైనటువంటిది. విలక్షణమైనటువంటి రీతిలో గణపతి యొక్క ఉపాసన, ఉత్పత్తి మొదలైనటువంటివన్నీ వర్ణించినాడు. శ్రీకృష్ణ జన్మఖండంలో కృష్ణుడు, రాధాదేవి వీళ్ళు నారాయణమూర్తి యొక్క అంశం నుండి పుట్టిన వాళ్ళు కాదు. గోలోకాధీశుడైనటువంటి కృష్ణుడే రాధాదేవితో కూడుకున్నటువంటి వాడు ఈ లోకానికి రావలసి వచ్చినది. దేవతలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి యొక్క భారాన్ని తొలగించమని గోలోకాధీశుడైనటువంటి కృష్ణునికి చెప్పగా రాధాదేవి సమీపానికి వెళ్ళి, ఏమే రాధా, నేను భూలోకానికి వెళుతున్నాను దేవతల యొక్క ప్రార్థనలు విన్నటువంటి వాడనై భూమి యొక్క భారాన్ని తొలగించడానికి అని అన్నది. ఒక్క క్షణము కూడా వదిలిపెట్టి రాధాదేవి కృష్ణుణ్ణి ఉండదే. అటువంటిది నీవు వెళితే నీతో పాటు నేను వస్తాను అనంటే రాధాదేవితో అన్నాడు, ఒక లోకాన్ని వదిలిపెట్టడానికి కారణాలు అనేకమైనాయి. దేవతలు వచ్చి ప్రార్థించడము, కృష్ణ పరమాత్మ గోలోకాన్ని వదిలిపెట్టవలసి వచ్చినది. సుధామ అనేటువంటి పేరు గలవాడు రాధాదేవిని శాపం పెట్టినాడు కావున రాధాదేవి గోలోకాన్ని వదిలిపెట్టవలసి వచ్చినది. మనందరి అదృష్టం, వాళ్ళు కోపానికి వచ్చి అక్కడ శాపాలు పెట్టుకున్నా కానీ భూలోకంలో ఉన్నటువంటి మనము బృందావనంలో, మధురా నగరంలో వాళ్ళ యొక్క సంచారాన్ని చూడగలుగుతున్నాం. అందుకని వాళ్ళకు బాగా కోపాలు రాని, కొట్లాటలు కానివ్వండి, వాళ్ళంతా కూడా కీచులాడుకోనివ్వండి. మన లోకంలో ఉన్నటువంటి మన మానవులము దానివల్ల ప్రయోజనాన్ని పొందుతాము. కథలు విని ఇట్లా అనుకోవాలి కానీ దేవతలే పోట్లాడుకున్నారు, ఇక మనని అడిగినాడు ఎవరు అని చెప్పి భార్యాభర్తలు మనం పోట్లాడుకోకూడదు. పోట్లాడుకుంటే ఏమవుతుంది, కోర్టుల దాకా అవుతుంది వ్యవహారాలు. భార్య భర్తను వద్దంటుంది, భర్త భార్యను వద్దంటుంది. అటువంటివి కావడానికి కాదు వ్యాస భగవానుడు రాసింది ఇందుకోసం. బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మను స్తుతించినారు. ఆయన అవతరించినాడు ఈ భూమండలంలో. దేవకి వసుదేవులకు కుమారునిగా ఆవిర్భవించినాడు. తవ చరణ సరోజే మన్మనశ్చంచరీకో భ్రమతు సతతమీష ప్రేమ భక్త్యా సరోజే భువన విభవ భోగా తాపశాంత్యౌషధాయ సుదృఢ సుపరిపక్వాం దేహి భక్తించ దాస్యం. శంకరుడు అంటాడు శివుణ్ణి, నారాయణమూర్తి కృష్ణుని గురించి, భవజలధిమగ్న చిత్తమీనో మదీయో భ్రమతి సతతమస్మిన్ ఘోర సంసార కూపే. సంసారం అనేటువంటి ఈ బావిలో ఒక చేపని నేను సంచారం చేస్తూ ఉన్నాను. ఎవరంటారు ఈ మాట? శంకరుడు. విషయ మతి వినింద్యం సృష్టి సంహార రూపం అపనయ తవ భక్తిందేహి పాదారవిందే. బావిలో నీవు పడి చేపగా ఏం చేస్తున్నావయ్యా అనంటే శంకరుడు అంటాడు, ఏమైనా ఏది దొరికితే అది తింటూ ఉన్నాను, నా జీవితమే అది. జీవుడు కూడా ఒక చేప వలె సంసారం అనేటువంటి సాగరంలో పడి తన ముందుకు వచ్చేటువంటి ఏ విషయాలు వస్తే వాటిని తింటూ ఉన్నాడు. కళ్ళతో రూపాన్ని చూస్తున్నాడు, చెవులతో శబ్దాలు వింటున్నాడు. ఇది ప్రయోజనమా ప్రయోజనం లేనిదా అనేటువంటిది ఆలోచించాడు. ఏ వస్తువు వస్తే ఆ వస్తువు బజారుకు పోయినాడంటే చాలు బ్యాగులు పట్టుకొని లోపలికి రావడమే. ఇక చివరికి ఒకనాడు ఆదివారం నాడు ఏదైనా పనికిరాని వస్తువులు ఉంటే అన్ని అవతల వేద్దామని ఆలోచిస్తే అన్నీ తీసి అవతల వేస్తాడు భర్త. ఎందుకంటే అవతల వేస్తున్నారని మళ్ళా తెస్తుంది, లోపల పెడుతుంది భార్య. అందుకని ఈయనేం చేస్తాడు, పైన పెంట్ హౌస్ కట్టి పనికిరాని వస్తువుల కోసం అని ఒకటి రూమ్ కడతాడు. ఆ రూమ్ ఏమిటిదయ్యా అని అడిగితే పనికిరాని వస్తువుల కోసం కట్టుకున్నాం. పనికిరాని వస్తువే కదా, మరి అవతల వేయవచ్చు కదా. లోకంలో పనికిరాని వస్తువు అంటూ ఏది లేదు. ఇంద్రియ మూలకంగా అన్ని విషయాలను వీడు లోపల వారవేస్తున్నాడు. కళ్ళతో రూపాన్ని చూస్తున్నాడు, చెవులతో శబ్దాలను వింటున్నాడు. అందుకని నేను కోరుకునేదల్లా ఒకటే అంటాడు శంకరుడు. కృష్ణుని ఏమంటాడు అంటే, తవ భక్తిందేహి పాదారవిందే. హే కృష్ణ, నీ చరణద్వంద్వం యందు నాకు భక్తిని అనుగ్రహించు. ఇక నీ చరణద్వంద్వం యందు భక్తే గనుక నాకు వచ్చినదనుకో, అప్పుడు నాలో మార్పు వస్తుంది. కళ్ళతో చూస్తే
నీ రూపమునే చూస్తాను. చెవులతో వింటే నీ కథలనే వింటాను. నాలుకతో రుచులు చూస్తే నీ చరణారవింద వినిర్గలితమైనటువంటి తులసీదళ మిశ్రితమైనటువంటి తీర్థాన్నే సేవిస్తాను. ఎంత చక్కని కోరిక చూడండి. ఒక్కసారి అనండి మీరంతా కూడా, నేను చెప్తాను. భవజలధి మగ్న